హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వంశీస్ మైండ్ఫుల్ మూమెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 7 పాయింట్స్ అనేవి తెలుసుకున్నాం. ఈ 7 పాయింట్స్ కూడా మన లైఫ్లో సర్వైవ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో మనం ఒక్కరికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఉపయోగపడుతుంది. ఓకే, ఈ 7 పాయింట్స్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ పాయింట్, సెల్ఫ్ మోటివేషన్ బెటర్ దాన్ క్రైయింగ్. అంటే నువ్వు ఒక దాంట్లో రాణించలేకపోయావు, లేదో ఒకటి సాధించలేకపోయావు. సాధించలేదని ఏడవకు, దాని తర్వాత ఏం చేయాలనేది ఆలోచించి నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో. దాని సెల్ఫ్ మోటివేషన్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, రీసెంట్గా బాల్సెట్ ఎగ్జామ్ అయ్యింది, ఎంసెట్ ఎగ్జామ్ అయింది, అలాగే డిగ్రీ అయిన వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి పీజీ సెట్, అలాగే ఏ సెట్ ఎగ్జామ్స్ కూడా జరిగాయి. ఎగ్జామ్స్ క్వాలిఫై కాని వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది వేరే దారి చూసుకుంటారు, పర్వాలేదు. కొంతమంది చదువు నా పెద్దవాడిని కూడా డిసైడ్ అయిపోయి ఉంటారు కొంతమంది. ఎందుకు అంతలాగా డిస్కరేజ్ అవ్వకండి. ఇందులో అవ్వలేదు. ఫర్ సపోజ్ పీజీ సెట్, డిగ్రీ అయిన వాళ్ళు పీజీ సెట్ రాశారు, గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు పీజీ సెట్ రాశారు, అందులో క్వాలిఫై అవ్వాలి. వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్. పీజీ సెట్ అవ్వకపోతే అండి ఐసెట్ రాశారు, ఐసెట్ కూడా అవ్వలేదు. ప్రైవేట్గా కట్టడానికి ఉంది, అలాగే మేనేజ్మెంట్ సీట్ తీసుకోవడానికి ఉంది. మరి అలాంటప్పుడు ఇంకెందుకు? అంటే అందులో ర్యాంక్ వస్తేనే అది చదవాలని ఏం లేదు కదా రూల్. అందులో ర్యాంక్ రాకపోయినా మేనేజ్మెంట్ సీట్స్ అనేవి కొన్ని ఉంటాయి, అలకట్ చేస్తారు. అందులో ట్రై చేసి చదవచ్చు అన్నమాట. అది సెల్ఫ్ మోటివేషన్ తీసుకుని అలా వెళ్ళాలి, అంతేగాని రాలేదని బాధపడకూడదు. ఓకే, డెడికేషన్ టువర్డ్స్ యువర్ ఎయిమ్. డెడికేషన్ టువర్డ్స్ యువర్ ఎయిమ్ అంటే నువ్వు ఏమనుకున్నావు, ఏమవుతావు అనుకుంటున్నావు అనేది నీకు తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను, లేకపోతే మీ స్కూల్ కాలేజ్లో ఉన్న లెక్చరర్స్ లేదా టీచర్స్ని అడిగి తెలుసుకోండి. అంటే ఏ సైడ్ వెళ్తే, ఏ వేలో వెళ్తే, ఎందులో వెళ్తే బాగా ఉపయోగపడుతుంది, మన లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుందని తెలుసుకోండి. అలాగా మీరు ఎవరి ద్వారా అయినా తెలుసుకుంటే మీకు తెలుస్తుంది తప్ప మీరు తెలుసుకోవాలనుకుంటే ఎవరికే అవ్వదు. తర్వాత హార్డ్ వర్క్ ఈక్వల్ టు స్మార్ట్ వర్క్, బోత్ ఆర్ ఈక్వల్. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. ఇది వర్క్ కాలంలో హార్డ్ వర్క్ బాగా చేయాలని అనేవారు, కానీ ఈ కాలంలో స్మార్ట్ వర్క్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ నేను ఏమనుకుంటున్నానంటే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ రెండు బ్యాలెన్స్గా చేస్తే ఖచ్చితంగా మన లైఫ్లో అనేది సక్సెస్ అనేది ఖచ్చితంగా. సక్సెస్ కాకపోయినా లైఫ్లో ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది మాత్రం తెలుస్తుంది మాకు గ్యారంటీగా. డోంట్ బి లేజీ. ద బిగ్గెస్ట్ ఎనిమీ టు ఎనీ వన్ అంటే ఇదే, డోంట్ బి లేజీ. లేజీగా ఉండకూడదు అంటారు చాలామంది. ఏంటి ఎంత లేజీగా ఉన్నావు, ఇంత బద్ధకం ఏంటి అని అంటూ ఉంటారు. అది మా బిగ్గెస్ట్ ఎనిమీ, బద్ధకం అనేది, లేజినెస్ అనేది. అలా లేజీగా ఉండకండి. ఫస్ట్ ఆ లేజినెస్ని వదిలి ఏదో ఒకటి డైలీ రొటీన్, మార్నింగ్ ఈ ఎక్సర్సైజ్ చేయాలి, లేదా మార్నింగ్ లేచి ఇది చదవాలి, లేదా మార్నింగ్ లేచి ఏదైనా ఒక పనిని పెట్టుకోండి డైలీ. మార్నింగ్ లేచి ఇలా చేద్దామని, అలా చేయడం వల్ల లేజినెస్ని తగ్గించుకోగలమా. తర్వాత బీ యాక్టివ్. అంటే డోంట్ బీ లేజీ అంటే బీ యాక్టివే కదా అని చాలామంది అనుకుంటారు. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. డోంట్ బీ లేజీ అంటే లేజినెస్ ఉండకుండా ఒక నార్మల్ పర్సన్ ఎలా ఉంటారో అలాగా నార్మల్గా డైలీ రొటీన్ అలాగే సాగుతూ ఉంటారు. అది డోంట్ బీ లేజీ. బీ యాక్టివ్ అంటే మనం ఏదైనా చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా ఆ పనిలో యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్నెస్ ఉంటేనే ఏదైనా సాధించగలం. సో అది బీ యాక్టివ్. డోంట్ బీ లేజీ అంటే లేజినెస్ లేకుండా ఉండదు. బీ యాక్టివ్ అంటే యాక్టివ్గా ఉండదు. తర్వాత ఫేస్ ఎవ్రీ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్. ద ఇంపార్టెంట్ వన్ ఇన్ దిస్ 7 పాయింట్స్. ప్రతి ఛాలెంజ్ని తీసుకోవాలి. నీకు ఎన్నో అప్వర్డ్స్, డౌన్ అవుతూ ఉంటావు, ఒక్కొక్కసారి బాగా ఎత్తుకే దిగుతావు, ఒక్కొక్కసారి కింద పడిపోతూ ఉంటావు. అటువంటివన్నీ క్యాచ్ చేసుకుని నీకు స్టెప్స్ కింద, నీ గోల్కి రీచ్ అయ్యే స్టెప్స్ కింద తీసుకోవాలి. చాలామంది తిడుతూ ఉంటారు, చాలామంది అంటూ ఉంటారు నువ్వేం చేయట్లేదు, ఏం ఖాళీగా ఉంటున్నావు, ఏదైనా చేస్తున్నావా లేదా, లైఫ్లో బాగుపడతావా లేదా అని చాలామంది అంటూ ఉంటారు. అవేమీ పట్టించుకోవాలి. ఈ పాయింట్ రెండు గుర్తుపెట్టుకుని మీ వర్క్ మీరు చేసుకున్నారంటే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతావు. అది
సక్సెస్ అవ్వడం అనేది పక్కన పెట్టు, లైఫ్లో సక్సెస్ అయ్యమా లేదా అనేది ఏదైనా ఉద్యోగం వస్తేనో లేకపోతే ఏదైనా ఒక దాంట్లో బాగా ఇంప్రూవ్ అవుతేనే కాదు, లైఫ్లో ఎలా సర్వైవ్ అవ్వాలని తెలిస్తే అది కూడా సక్సెస్. తర్వాత డోంట్ బీ అఫ్రైడ్, ఎవరికీ భయపడక్కలేదు. ప్రపంచంలో నువ్వు భయపడాల్సిందల్లా అంటూ ఎవరూ లేరు, నువ్వు సమాధానం ఎవరికైనా చెప్పగలవు. బట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది మాత్రం కొంతమంది ఉంటారు, వాళ్ళే పేరెంట్స్ అండ్ టీచర్స్. వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ నువ్వు ఎవరికి భయపడాలని అవసరం లేదు. ఈ చుట్టాలకో లేకపోతే మీ ఫ్రెండ్స్కో లేకపోతే నీకు నువ్వే భయపడుతూ ఉంటావు ఒక్కొక్కసారి చేయగలనా లేదని. అలా ఎవరు భయపడక్కలేదు. నువ్వు ఒకటి ఏదైనా సాధించాలంటే కొంతమంది దగ్గర సజెషన్స్ తీసుకోవాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఎవరు అంటే పేరెంట్స్ అండ్ టీచర్స్. నువ్వు ఏదైనా చేయాలనుకున్నావు, ఆ విషయం మీ పేరెంట్స్కి, మీ లెక్చరర్స్కి లేదా టీచర్స్కి చెప్పి దాంట్లో వెళ్ళనా వద్దా అని ఒక సజెషన్ అడిగితే చాలు, ఇంకెవరినా అవసరం లేదు. నువ్వు లైఫ్లో సక్సెస్ కన్నా సర్వైవ్ అవ్వడం ఇంపార్టెంట్. ఆ సర్వైవ్ అవ్వడానికి ఈ 7 పాయింట్స్ బాగా ఇంపార్టెంట్. ఈ 7 పాయింట్స్ అనేది మీరు మీ లైఫ్లో అనేది ఫాలో అవుతే విత్ ఇన్ కమింగ్ 3 to 4 monthsలో సర్వైవ్ అవ్వడానికి భయపడకుండా ఉంటారు మీరు. ఇది ఏమన్నాను కదా ఇక్కడ, ఆ ఏమో అంటే ఏంటో కొంతమంది తెలియదు. అంటే ఏమవుదాం అనుకున్నాడో తెలియదు, ఏమవుదాం అనుకుంటాడో తెలియదు, ఏమవుతాడో తెలియదు, ఎటు సైడ్ వెళ్తాడో తెలియదు, ఎటు సైడ్ వస్తాడో తెలియదు. అసలు లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నాడో అనేది కొద్ది కన్ఫ్యూజన్స్లో చాలామంది ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఎవరినైనా టీచర్ కన్సల్ట్ అయ్యి ఏ సైడ్ వెళ్తే ఏది ఉంది, గవర్నమెంట్ సైడ్ వెళ్తే ఎలా ఉంది కాంపిటీషన్, లేకపోతే ఈ ప్రైవేట్ జాబ్ సైడ్ వెళ్తే ఎలా ఉంది కాంపిటీషన్, గవర్నమెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నావు ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి, ఎస్ఎస్సి ఉంది, బ్యాంక్స్ ఉన్నాయి, ఇలాగా స్టేట్ పిఎస్సిస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. స్టేట్ సివిల్ సర్వీసెస్ ఉన్నాయి, స్టేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, లేకపోతే సెంట్రల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇలా ప్రైవేట్ సైడ్ వెళ్తే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్లో ఏ రోల్కి బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఏమి ఇస్తున్నారు, ఫర్ సపోజ్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి, యూపీఎస్సి, అలాగా బ్యాంక్ ఎగ్జామ్స్ అలా చాలా ఉన్నాయి. బట్ నువ్వు ఏమవుదాం అనుకున్నావు అనేది బాగా ఏది ఎట్ సైడ్ వెళ్తే బాగుంటుందా అని అనుకున్నావు ఎప్పుడు డిసైడ్ అవుతావు అంటే వాటి గురించి ఫుల్గా క్లారిటీ తెచ్చుకో. ఈ జాబ్లో ఈ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఈ ప్రైవేట్ జాబ్స్లో వర్క్ ఎలా ఉంటుంది, ఇంత ప్యాకేజ్ ఎలా ఇస్తారు, తర్వాత మనకి గ్రోత్ ఉంటుందో ఉండదా ఈ కంపెనీస్లోకి వెళ్తే, అది తెలుసుకోండి. వీటన్నింటి మీద కొద్దిగా నేను రీసెర్చ్ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అనేది దాని మీద పెట్టడానికి ట్రై చేస్తాను. గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం, లేకపోతే ఎన్ని ఇయర్స్ టైం తీసుకుని ఎక్కడ ఎన్ని ఇయర్స్ వరకు ట్రై చేస్తే బాగుంటుంది. ఫర్ సపోజ్ ప్రైవేట్ జాబ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం, ఏ స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్తే ఫర్ సపోజ్ ఒక 3 to 4 years ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. అలా ఆ విధంగా నేను రీసెర్చ్ చేసి నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చేయండి. అందుకే ఈ రోజుకి ఈ వీడియో రాగా మన అందరికీ లైఫ్ ఈ 7 పాయింట్స్ అందరూ ఫాలో అయ్యి లైఫ్లో సర్వైవ్ అవ్వడానికి బాగా పట్టుదల సాధిస్తారని అనుకుంటున్నాను. అంతవరకు నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు టాటా, బాయ్ బాయ్. వెళ్ళే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.